రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన మాయలుడు సినిమాలో చినుకు చినుకు సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆ పాటకు బాహు మోహన్ సౌందర్య జంట వేసిన స్టెప్పులు సంచలనం రేపే. ఆ టైంలో దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ తరచూ వినిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ అదే పాటను ఆలీ సౌందర్యలతో శుభలగ్నం సినిమాలో వాడుకున్నారు ఎస్పీ కృష్ణారెడ్డి. ఆలీ స్టెప్పులు కూడా ఆ పాటతో పాటు ఇంకోసారి హైలైట్ అయ్యాయి. అయితే ముందుగా మాయలుడు సినిమాలోని ఆ పాటను బాహు మోహన్ సౌందర్య జంటగా చిత్రీకరించడంపై రకరకాల రూమర్లు ఉన్నాయి. ఆ సినిమాలో హీరోని కాదని అందులో కమెడియన్తో హీరోయిన్తో పాటను చిత్రీకరించడంపై రకరకాల పుకార్లు వినిపించాయి. ఆ టైంలో దీనిపై దర్శకుడు ఎస్పీ కృష్ణారెడ్డి ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. కానీ ఇన్ని సంవత్సరాలకు ఆయన బయటపడ్డారు. మాయలోడు సినిమా హీరో రాజేంద్ర ప్రసాద్ సహాయ నిరాకరణ వల్లే ఆ పాటను తాను బాహు మోహన్తో చిత్రీకరించినట్టుగా ఎస్వి కృష్ణారెడ్డి కుండ బద్దలు కొట్టారు. సినిమా చిత్రీకరణ పూర్తవుతున్న దశలో రాజేంద్ర ప్రసాద్ తమకు పూర్తి సహాయక నిరాకరణ చేశారని, అసలు సినిమా ఎలా పూర్తవుతుందో చూస్తా అనంత స్థాయికి ఆయన వెళ్లారని ఎస్వి కృష్ణారెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నువ్వు డ్యాన్సులు చేస్తావంట కదా, నువ్వు స్టెప్పులు వేస్తావంట కదంటూ తనపై కూడా రాజేంద్ర ప్రసాద్ వేటకారం ఆడారని, దీంతో తాను తీవ్రంగా హట్ అయినట్టు ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు. తమకు మిగిలిన డేట్స్ తక్కువ కావడంతో పాట చిత్రీకరణకు రాజేంద్ర ప్రసాద్ ని బతిమాలుకున్నట్టుగా ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు. అయితే ఆయన సహకరించలేదని, ఇండస్ట్రీ పెద్దలను రంగంలో దించిన ప్రయోజనం దక్కలేదన్నారు. చివరకు రాజేంద్ర ప్రసాద్తో మిగిలిన డేట్స్తో ముందుగా డబ్బింగ్ పూర్తి చేయించినట్టుగా, ఆ డబ్బింగ్ చెప్పడానికి కూడా ఆయన షరతు పెట్టారని, మాయలోడి సినిమా తమిళ డబ్బింగ్ రైట్స్ రాయించుకుని ఒక్కరోజు డబ్బింగ్ చెప్పడానికి ముందుకొచ్చారన్నారు. మాయలోడి సినిమా తమిళ రైట్స్ రాయించిన పత్రాలను రాజేంద్ర ప్రసాద్ మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ థియేటర్కి ఆయన ఎంటర్ అయ్యారని, ఒక్కరోజులో ఎలాగో డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారని, అయితే ఆయన శీలను వరుసగా ప్రదర్శించేసి మధ్యాహ్నానికి డబ్బింగ్ పూర్తి చేసి ఆయనకు నమస్కారం పెట్టేసినట్టుగా ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు. ఎలాగో పాట మిగిలి ఉందన్న దర్పంతో రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోగా ఆయన్ని ఇంకా బతిమలాసం అవసరం లేదని, అప్పటికే బాహుమోహన్ తన మనసులో ఉండడంతో ఆయనతో పాటను చిత్రీకరించినట్టుగా ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు. ఆ తర్వాత తాను బాహుమోహన్తో పాటను తీస్తున్న విషయం తెలిసి మధ్యవర్తులు రంగంలో దిగారని, అయితే ఇంకా రాజేంద్ర ప్రసాద్ తనకు అవసరం లేదని, తాను బాహుమోహన్తో మాట ఇచ్చేసినట్టుగా ఇంకా మార్చలేని తాను నిక్కచ్చిగా చెప్పి, కావాలంటే రాజేంద్ర ప్రసాద్ రావచ్చని, షూటింగ్ చూసి వెళ్ళొచ్చని తను చెప్పినట్టుగా ఎస్వి కృష్ణారెడ్డి వివరించారు. ఆ తర్వాత మాయలోడు సినిమా విడుదల కావడం, సూపర్ హిట్ కావడం, ప్రత్యేకించి బాహుమోహన్ సౌందర్య పాట ఒక ఊపు ఊపడం జరిగింది. అప్పటి నుంచి తన సినిమాలలో కమెడియన్లకు పాట పెట్టడం ఎస్వి కృష్ణారెడ్డికి అలవాటుగా మారింది. శుభలగ్నం సినిమాలో ఆలీకి, మావి చిగురు సినిమాలో అల్లు రామలకు పాటలు పెట్టారు ఎస్వి కృష్ణారెడ్డి. అలాగే తను దర్శకుడు కావడానికి రాజేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉందని కూడా ఇదే సందర్భంలో ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు. ఎస్వి కృష్ణారెడ్డి మొదటి సినిమా కొబ్బరి బోండం హీరో రాజేంద్ర ప్రసాదే. ఆ సినిమాకు దర్శకుడిగా మరొకటి పేరు పడిన కీలక విభాగాల్లో ఎస్వి కృష్ణారెడ్డి పేరే పడుతుంది. దర్శకుడిగా అధికారికంగా తొలి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు హీరో రాజేంద్ర ప్రసాదే. అలా తన మొదటి అవకాశాల విషయంలో రాజేంద్ర ప్రసాద్ సహకారం ఉన్న మాయలోడు సినిమా విషయంలో మాత్రం తనను రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా హట్టు చేశారన్న విషయాన్ని ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ కు చాలా కాలం బ్రేక్ పడింది. అప్పుడెప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి తీసిన సరదా సరదాగా అనే సినిమాలో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ కనిపించారు. ఈ మధ్యనే ఆయన తీసిన ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రధాన పాత్ర తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.